పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనులారా, తపస్కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ ప్రేమతోటి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలీయులారా వినుడి, విధేయించుడి, ఆలకించుడి, ఆచరించుడి. హృదయ పరివర్తన చెందినటువంటి మోషే నినాదాన్ని మరొకసారి మనము ధ్యానం చేసుకుంటూ నేటి ధ్యానాంశమైనటువంటి మోషే గురించి మనం ధ్యానించుదాం. మోషే అనగా నీటి నుండి తీయబడినటువంటి వాడు అని దాని అర్థం హీబ్రూ భాషలో. నీటి నుంచి తీయబడ్డాడు. చూద్దాం ఏ విధంగా ఆయన నీటి నుంచి తీయబడ్డాడు. ఆ నీరు అనేది తన జీవితంలో ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. నైలు నది నుంచి, ఏ నది నుంచి ఆయన తీయబడ్డాడో అక్కడి నుంచి చివరికి ఆయన నీటి ఒక బావి దగ్గర ఒక కుటుంబంగా తన భార్యను కలవటము, సిపోరాని, అక్కడి నుంచి మరలా వెళ్ళి ఎర్ర సముద్రము నీరు. ఆ విధంగా మనం చూసినట్లయితే నీటి నుంచి తీయబడినటువంటి నైలు నది నుంచి మోషే, అదేవిధంగా నీటి దగ్గర తన భార్యను, కాబోయే భార్యను కలిసినటువంటి మోషే, నీటి నుండి సముద్రపు మధ్యలో నీటిలోంచి నడిచినటువంటి మోషే, అదేవిధంగా ఒక రాయి నుండి నీటిని పుట్టించినటువంటి మోషే. ఈ విధంగా ఆ నీరు అనేది తన జీవితంలో ఏ విధంగా దేవుడు తనను రక్షిస్తూ ఉన్నాడో, ఏ విధంగా తనను దాటిస్తూ ఉన్నాడో, శత్రువుల నుంచి దాటించాడు. ఆయన పుట్టుకలోనే ఆయన్ని ఇదిగో ఆ నైలు నది నుండి, ఆ జలాల నుంచి ఐగుప్తు ఫరో రాజు వారి నుంచి రక్షించాడు. అక్కడి నుంచి వెళ్ళి ఎవరినో చంపటము, అక్కడ ఐగుప్తు దేశంలో ఒకరిని కొట్టి చంపటం, పారిపోవడం, అక్కడ తర్వాత మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నీటిని రక్తంగా మారుస్తాడు. చూడండి, నీటికి ఆయనకున్నటువంటి సంబంధం, నీటి నుంచి తీయబడినవాడు నీటిని రక్తంగా మారుస్తాడు. 10 అరిష్టాలు ఒక అరిష్టం అన్నమాట, తెగుళ్ళు అక్కడ చూస్తూ ఉన్నాం ఐగుప్తు దేశంలో. తర్వాత ఆ సముద్రపు నీటిని రెండుగా చీల్చి నీటిలో నడిచినటువంటి, నీటి మధ్యలో నడిచినటువంటి వాడినిగా చూస్తున్నాం. చివరికి నీటిని పుట్టించినటువంటి వాడినిగా చూస్తాం. ఇదంతా కూడా దేనికి సంకేతం అంటే దేవుడు మనల్ని రక్షించేటటువంటి దేవుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు, మనల్ని దాటించేటటువంటి దేవుడు, భయం నుంచి విశ్వాసంలోకి దాటించేటటువంటి దేవుడు, మరణం నుంచి జీవంలోకి దాటించేటటువంటి దేవుడు, మరియు బానిసత్వం నుంచి స్వేచ్ఛలోకి దాటించేటటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మన రక్షకుడు అని మనము క్రీస్తులో కూడా మనము ఇవే ఆయన సజీవ జలం అని చూస్తున్నాము. క్రీస్తు ఈ నీటి యొక్క సంకేతాన్ని కూడా మనం చూస్తున్నాము. ఒక రక్షకుడుగా దేవుడు ఏ విధంగా మనతోటి నిలబడతాడు అన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే, మొదటిగా చనిపోయే సమయానికి మోషే వయస్సు 120 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన దృష్టి, ఆయన కనుచూపు మందగింపలేదు, ఆయన శక్తి కూడా సన్నగిలలేదన్నమాట. మనకు అక్కడ చూస్తున్నాం. అంత గొప్ప నాయకుడు అనమాట. అలాంటి గొప్ప నాయకుడు తోడుండి ఏ విధంగా దేవుడు నడిపిస్తున్నాడు, రక్షిస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన సారాంశం, దేవుడు మన దాటించేటటువంటి దేవుడుగా, మన గొప్ప దేవుడిగా యావే ప్రభుని చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే అక్కడ మనం చదువుతాము మోషే గురించి. అక్కడ 7వ అధ్యాయము 22వ వచనం నుంచి చూసినట్లయితే, మోషే మొదటిగా ఐగుప్తు దేశమునందలి శాస్త్రములన్నింటినీ కూడా బాగా నేర్చుకుంటాడు. మొదటగా అక్కడ 40 సంవత్సరాలు ఉంటాడు. అక్కడ ఈ 120 సంవత్సరాలు ఆయన బతికితే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటాడు. మొదటికి 40 సంవత్సరాలు ఫరో రాజు ఆస్థానంలో అక్కడే పెరిగి అన్నీ కూడా నేర్చుకుంటాడు. వేద శాస్త్రాలన్నీ, వేరే శాస్త్రాలన్నీ కూడా నేర్చుకొని మాటల్లోనూ ఆయన చేతుల్లోనూ బాగా ఆరితేరి బాగా గట్టికుడవుతాడు. తర్వాత మోషేకు ఈ విధంగా 40 సంవత్సరాలు వచ్చినప్పుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలను అతడు నిశ్చయించుకుంటాడు. ఫరో రాజు ఆస్థానం నుంచి బయటకు వెళ్తాను. అక్కడ ఒకరిని కలుసుకొని, ఒక ఐగుప్తీయుడు, ఒక ఇజ్రాయేలీయుడు, వాళ్ళు
కొట్టుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇజ్రాయేలీ ప్రజలు ఆయన కాపాడి ఐగుప్తుని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ విధంగా దేవుడు ఈ 40 సంవత్సరాలు అక్కడ ఉంటూ అక్కడి నుంచి పారిపోవడం చూస్తున్నాం. పారిపోయి అక్కడ మిద్యాను అనేటువంటి ఒక డెజర్ట్, ఒక ఎడారిలోకి వెళ్ళి ఆ మిద్యాను సీమలో అక్కడ 40 సంవత్సరాలు జీవిస్తారు. మళ్ళీ చూడండి, 120 సంవత్సరాలు అయితే ఒక 40 ఐగుప్తులో, ఇంకొక 40 ఇక్కడ మిద్యాను సీమలో, ఎడారి అది కూడా. అక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి తన ప్రజలను తీసుకొని ఇంకొక 40 సంవత్సరాలు సీనాయి. చూడండి, అక్కడ కూడా మరలా సీనాయి పర్వతపు ఎడారి అనమాట. ఆ ఎడారులు అక్కడ 40 సంవత్సరాలు, మొత్తం 40 మనము చూస్తూ ఉన్నాము. 40 సంవత్సరాలు, ఆ 40 రోజులు మనం తపస్కాలంలో మనకి ఎన్ని రోజులు ఉన్నా 40 రోజులు అన్నమాట. ఈ 40 రోజులు దాని యొక్క ప్రత్యేకత ఇది. మనం క్రమశిక్షణ పొంది ఏ విధంగా ఆయన అక్కడ విద్యాపూర్వకంగా శాస్త్రాలు నేర్చుకొని క్రమశిక్షణ పొందాడు, మిద్యానులో ఏ విధంగా శ్రమలు అనుభవించి ఆయన క్రమశిక్షణ పొందాడు, ఇంకొక 40 సంవత్సరాలు ఈ సీనాయి ఎడారులో తన ప్రజలను తీసుకుని వెళ్తూ ఇజ్రాయేలీ ప్రజలను ఆ ఎడారులు అక్కడ క్రమశిక్షణ పొందాడు. ఈ క్రమశిక్షణ, ఈ 40 రోజులు అనేది మనకి శారీరకంగా, ఆత్మీయంగా మనమందరం కూడా ఒక క్రమశిక్షణలో నడవటానికి, ఎదగటానికి దేవుడే చివరికి మనం దాటిస్తున్నాడు. బానిసత్వం నుంచి దాటిస్తున్నాడు. మన యొక్క వ్యసనాల నుంచి, మన యొక్క చెడుతనాల నుంచి, ఆ బానిసత్వం నుంచి, దేనికైతే మనం బానిసలు అయ్యామో ఇజ్రాయేలీ ప్రజలను ఏ విధంగా దాటించాడు, బానిసత్వం నుంచి ఏ విధంగా స్వతంత్రానికి, స్వేచ్ఛకు దాటించాడు, అదేవిధంగా మనం ఈ 40 రోజుల్లో దేవుడు మనల్ని స్వేచ్ఛకు దాటిస్తున్నాడు. మరణం నుంచి వారు మరణించాల్సింది, ఆ ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయి మరణించాల్సింది, అలాంటి ఆ మరణం నుంచి ఐగుప్తుల నుంచి కాపాడు ఏ విధంగా జీవానికి, వారి భయం అన్నమాట. ఆ భయం వెనకాల వస్తూ ఉంటే, తరుగుతూ ఉంటే ఈ ఫరో రాజు వాళ్ళందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటారు. ఆ భయం నుంచి విశ్వాసానికి ఏ విధంగా దేవుడు దాటిస్తూ ఉన్నాడో ఈ 40 రోజులు మనం కూడా ప్రార్థన, ఉపవాసము, ధర్మక్రియలు, దానక్రియల ద్వారా మనము కూడా ఈ క్రమశిక్షణ కలిగి దేవుడు మనల్ని ఈ బానిసత్వపు బ్రతుకుల నుంచి దేవుడు మనం దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి గొప్ప గుణపాఠం కూడా ఇక్కడ మనము మోషే జీవితం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మొదటిగా ఆయన నీటి నుంచి తీయబడినటువంటి మోషేగా చూస్తూ ఉన్నాం. అప్పటికి ఐగుప్తీయులు యోసేపు గురించి నిన్నటి దినాన మనం ధ్యానించాం. యోసేపు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు తన ప్రజలందరూ వస్తారు, అక్కడ కరువు ఉండటం వల్ల వారి దేశంలో. ఆ విధంగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీ ప్రజలు మొత్తం లెక్కకు 6 లక్షలు అన్నమాట. వారందరూ కూడా అక్కడ వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం అక్కడ ఇజ్రాయేల్ వెట్టి చాకిరి చేయించి వారిని అనగద్రొక్కి రాచి రంపాన పెట్టినటువంటి, నిర్దాక్షిణ్యంగా ఇజ్రాయేల్ బానిసలుగా చేసినటువంటి ఆ ఫరో రాజును మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఐగుప్తు రాజు షిఫ్రా, పువ్వా అనేటువంటి మరి కొంతమంది వస్తారు. ఆ రాజులు మొత్తం వాళ్ళు ఫరో రాజులు అంటారు. ఐగుప్తు వాళ్ళందరూ కూడా హెబ్రీల స్త్రీలకు కాన్పు చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఏ బిడ్డ పుట్టాడో చూస్తారు, మగబిడ్డ అయితే కనుక చంపివేయటం రాజు యొక్క ఆజ్ఞ అనమాట. మగబిడ్డలందరినీ కూడా నైలు నదిలో ముంచేసి చంపేయటం అనమాట, లేకపోతే వేరే విధంగా కఠినంగా చంపేయటం అనమాట మగబిడ్డల్ని. అందుకే ఆ సమయంలో ఈ మగబిడ్డ మోషే బిడ్డ కూడా జన్మిస్తాడు. తన తల్లి ఏం చేస్తుందంటే భయపడి, ఈ మనం చూసినట్లయితే మోషే కూడా లేవి అనేటువంటి ఒక తెగ నుంచి పుడతాడనమాట. ఆ తెగలో మోషే తల్లి గర్భవతి ఉంటుంది, కొడుకుని కంటుంది. ఆ తల్లి కొడుకు చూస్తాను చాలా బాగుంటాడు, బంగారం లాంటి మురిసిపోతుంది తన కొడుకుని చూసుకొని అనమాట. 3 నెలల పాటు ఎవరికంట కనపడకుండా దాస్తుంది. ఇక దాయలేక 3 నెలలు దాయలేక ఇంకా భయపడి ఒక జమ్ము పెట్టెను ఒకటి తయారు చేసి జిగట మన్ను పూసి తారు పూసి ఆ బిడ్డను పెట్టెలో ఉంచి నైలు నది జమ్ము దుబ్బులు ఉంటాయి కదా అక్కడ పెట్టి ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఆ శిశువు తర్వాత మోషే యొక్క చెల్లెలే చూడటము, ఆ ఫరో రాజు కూతురికి చెప్పటము, కూతురు తీసుకెళ్ళటము, ఈ బిడ్డను తర్వాత మోషే తల్లినే తీసుకురావటము, ఆ బిడ్డను సాకటానికి తనకి ఇస్తారు. అక్కడ సాకిన తర్వాత పెద్దవాడైన తర్వాత మరలా తీసుకొచ్చి అక్కడ రాజు ఫరో రాజు ఆస్థానంలో మోషేని అక్కడ అప్పచెప్పినప్పుడు
అప్పుడు తీసుకొని అప్పుడు రాజపుత్రి ఆ ఫరో రాజు కూతురు అతన్ని కన్న కొడుకు మాదిరిగా చూసుకునింది ఆ ఫరో రాజు ఆస్థానం. చూడండి, ఒక ఇజ్రాయేల్ చంపబడేవాడు, చనిపోవాల్సినటువంటి వాడు బ్రతికించి ఆయన నైలు నది నుంచి మళ్ళీ నీరు చూడండి, అందుకే ఆయన పేరు కూడా నీటి నుండి తీసుకొనబడిన వాడు అని అర్థం. ఆ నైలు నది నుంచి ఆ జమ్ము పెట్టెలో, ఈ జమ్ము పెట్టె అనేది కూడా మనకి నోవాహు కాలంలో ఓడ చూడు, ఓడలో ఏ విధంగా 40 రోజులు వీరు ఆ జలప్రలయం వచ్చినప్పుడు వారు రక్షింపబడ్డారు ఆ పెట్టెలో, ఆ ఓడలో. అదేవిధంగా మోషే కూడా ఇక్కడ తను రక్షింపబడుతూ ఉన్నాడు. రక్షించేటటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు దాటించి, మరణం నుంచి దాటిస్తున్నాడు అనమాట మోషేని. ఆ విధంగా దాటించి ఆయనకి మోషే అని పేరు పడుతుంది. అనగా నీటి నుంచి తీసుకున్నవాడు ఆ రాజకుమారి తనకు మోషే అని పేరు పెడతాం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ నైలు నది అనేది మొదటిగా మనం చూసినట్లయితే అది దుఃఖదాయిని అని కూడా పిలుస్తుంటాం. ఎందుకంటే అది ఎంత మేలు చేసిందో. ఐగుప్తు అంత సంపన్నమైనటువంటి దేశం అనమాట, చాలా రిచ్ కంట్రీ. అందుకే అబ్రహాం చూడండి, కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్తాడు. తర్వాత కుమారుడు ఈసాకు కూడా కరువు వచ్చినప్పుడు గెరేహు తర్వాత ఐగుప్తు కూడా వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా ఇప్పుడు యోసేపు తన తండ్రి యాకోబు చూడండి, యాకోబు తన కుమారుడు కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్తాడు. ఎందుకంటే ఈ నైలు నది మంచిగా ప్రవహిస్తూ మంచి పాడి పంటలు సమృద్ధిగా ఆశీర్వదింపబడ్డారు ఐగుప్తులు. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా వారు చేసుకుంటూ ఉన్నారు. ఆ నైలు నదికి ఒక విధంగా జీవానికి, ఒక విధంగా మరణానికి. ప్రవాహం బాగా ఎక్కువైనప్పుడు వరదలు రావటము, వరదల్లో కొట్టుకుపోవటం జనాలు, ఆ విధంగా దుఃఖదాయినిగా కూడా చూస్తూ ఉన్నారు. ఈ నైలు నది ఏ విధంగా జీవానికి, ఇక్కడ మరణానికి సంకేతము. అదేవిధంగా మరణాన్ని నుంచి తప్పించి మోషేకు జీవాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాము. ఇక రెండవదిగా ఆయన మిద్యాను దేశం నీటిని రక్తంగా మార్చేటువంటి మోషేగా చూస్తూ ఉన్నాం. నీటిని రక్తంగా ఎప్పుడు మారుస్తా అంటే నిర్గమకాండము 7వ అధ్యాయంలో చదువుతాం 14వ వచనంలో. అప్పుడు ప్రభువు మోషేతో ఈ విధంగా అన్నాడు, ఇదిగో ఫరో రాజు కఠిన హృదయంగా ఉన్నాడు, ప్రజలను పోనివ్వట్లేదు, 400 సంవత్సరాలు బానిసత్వంలో బతుకుతూ ఉన్నారు, వారిని విడిపించటానికి ఇదిగో నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ విధంగా తను వెళ్ళడము, అక్కడ తన చేతిలో ఉన్నటువంటి ఆ కర్రతో నైలు నదిని కొట్టడము, అది నెత్తురుగా మారటం అన్నమాట. 10 ప్లేగ్స్ అంటే 10 అరిస్టాల్లో తెగుళ్ళు, ఇది ఒక తెగులు అనమాట. ఆ విధంగా ఫరో రాజు కఠిన హృదయడయుడి చేత ఇలాంటి అరిష్టాన్ని సృష్టించి నీరుని రక్తంగా మార్చినటువంటి సన్నివేశం మనం చూస్తూ ఉన్నాం మోషే. అదేవిధంగా దీనికి ముందు నీటి వద్ద ఏ విధంగా ఐగుప్తులు 40 సంవత్సరాలు ఉండి పారిపోయినప్పుడు అక్కడ మిద్యానులు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఉంటాడు. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే బావి దగ్గర చాలామంది స్త్రీలు కూర్చుంటారు. రెబేకా బావి దగ్గర కూర్చొని చూడండి, అబ్రహాం తన సేవకుని పంపించినప్పుడు తన కుమారుని ఇస్సాకుకు పెళ్లి సంబంధం చూస్తానికి, అదే ఆ బావి దగ్గర ఏం జరుగుతుంది అంటే ఎంగేజ్మెంట్స్, బిట్రోతులు జరుగుతాయి అన్నమాట. రెబేకాకు అలాగే జరిగింది, రాహేలుకు అలాగే జరిగింది. ఇక్కడ జిప్పోరా అనేటువంటి ఇత్రో కుమార్తె అనమాట. తనకు 5 కుమార్తెలు, వారిలో ఒక 7 కుమార్తెలు, వారిలో ఒక కుమార్తె ఇత్రో అనమాట. జిప్పోరా ఇత్రో కుమార్తె తను ఇచ్చి మోషేకు ఆ బావి దగ్గర కలుసుకోవటము, ఆ విధంగా తన యొక్క మన్నన పొందటము, తన ఇంటికి వెళ్ళటము, తన కుమార్తెను సిప్పోరాను పెళ్ళాడటం మనం చూస్తాం. బావి దగ్గర అనేటువంటి మహిళలు రెబేకా, రాహేలు, సిప్పోరా, మరియు సమరయ స్త్రీ మనం చూస్తూ ఉన్నాము క్రొత్త నిబంధనలు. అక్కడ కూడా యేసు ప్రభువుని ఒక బ్రైడ్ గ్రూమ్, మరి సమరయ స్త్రీ ఒక బ్రైడ్ అనమాట. ఆ విధంగా పెళ్లి కుమారుడు, ఆ విధంగా చూస్తూ జీవ జలాన్ని ఇచ్చేటటువంటి క్రీస్తుని మనం కూడా అక్కడ చూస్తున్నాం. చూసినట్లయితే మోషే తన తల్లిదండ్రులను, తన సహోదరుని అందరిని వదిలేసి, తన ప్రజలైన ఇజ్రాయెల్ అందరినీ వదిలేసి ఇక్కడికి రావటం వల్ల ఇక్కడ దేవుడు నీటి దగ్గర, బావి దగ్గర ఒక కొత్త కుటుంబాన్ని తనకి ఇస్తూ ఉన్నాడు. తన భార్యను, తర్వాత తన బిడ్డలను, తన మామను, ఆ విధంగా
ఒక క్రొత్త కుటుంబాన్ని ఇవ్వటం ద్వారా మోషేను అతను రక్షిస్తూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా చూసినట్లయితే నీటి గుండా నడిచినటువంటి మోషేను చూస్తూ ఉన్నాము. నిర్గమకాండం 14వ అధ్యాయం చదువుతాము. ఇదిగో మోషే ప్రజలతో చెప్తాడు, మీరు భయపడొద్దు, మీరు ఆ 10 అరిష్టాలు సృష్టించిన తర్వాత వాళ్ళు ఐగుప్తు దాటి ఆ ఎడారిలోకి వెళ్తూ ఉంటారు. ఎడారిలోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సముద్రం, ఎర్ర సముద్రం, ఆ సముద్రాన్ని దాటి వెళ్ళాలన్నమాట. ఆ దాటి ఏ విధంగా ఆ ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి భయం అనమాట. వెనకాలేమో ఫరో రాజు, వారి యొక్క సైన్యము, ఆ రథాలు, ఆ సైనికులందరూ తరుగుతూ ఉంటారు. ఎందుకంటే వీరు 10 అరిష్టాలు సృష్టించి అక్కడి నుంచి పారిపోవడము, చివరికి వెళ్ళిపో అని చెప్తాడు ఫరో తనే. కానీ మనసు మార్చుకొని మరలా వారిని మళ్ళీ బానిసలుగా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించి వారు తరిమినప్పుడు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటి ఈ ఐగుప్తు దేశీయులు ముందు ఎప్పుడు కూడా చూడలేనటువంటి ఒక మహా అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి పక్షాన పోరాడుతూ ఉన్నారు. మీరు కదలొద్దు, మీరు మెదలొద్దు, మీరు భయపడొద్దు, ఇదిగో మోషే నాకు మొరపెడుతూ ఉన్నాడు కాబట్టి చెప్తూ, ఇదిగో నీ కర్రని ఎత్తి ఇదిగో ఈ సముద్రాన్ని ఇదిగో నీ చేతిపై చాపి ఇదిగో దీన్ని 2 పాయలుగా చేయమన్నప్పుడు చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రపు నడుమున పొడి నేల మీద నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. సో జలములు ఆ విధంగా విడిపోగా పొడి నేల మీద సముద్ర గర్భాన ప్రవేశించి ఆ విధంగా వారు కుడివైపున ఎడమవైపున నీరు 2 గోడలుగా నిలిచిపోతూ ఉంది. ఆ గోడలుగా నిలిచిపోయి మధ్యలో వారు నడవటం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆ మోషే చెప్తాడు, ఈ సముద్రం మీదకి నీ చేయి చాపంటాడు. ఆ విధంగా సముద్రము వెనకాలేమో ఐగుప్తు దేశస్థులు వాళ్ళ యొక్క రథాలు వీరు దాటగానే ఆ సముద్రంలో ఇంకా ఫరో రాజు వారి సైన్యం దాటదనమాట. ఇంకా సముద్రం మధ్యలోనే ఉంటారు. అప్పుడు మరలా మోషే చేయి చాసి ఇదిగో ఆ సముద్ర జలాలు యథాస్థితికి వస్తాయన్నమాట. ఆ విధంగా ఐగుప్తులందరూ కూడా పారిపోవాలని చూస్తారు, కానీ వారు సముద్రం మధ్యన పడద్రోయబడతారు. ఆ విధంగా చనిపోవటం వారు చూస్తూ ఉన్నాము. చూడండి, ఎర్ర సముద్రం ముందుకు వచ్చినప్పుడు వారు దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంటారు? భయం అన్నమాట. ఈ సముద్రం ఎట్లా దాటాలి, గందరగోళం అన్నమాట. అలాంటి భయం నుంచి చివరికి మనం చదువుతాము 10వ వచనంలో, ఇక్కడ మీరు భయపడద్దు అంటాడు. వారు మిక్కిలి భయపడతారు, తర్వాత గొణుగుతూ ఉంటారు. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటారంటే, ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని ఇక్కడ పూడ్చిపెట్టడానికి తీసుకొచ్చావా, మేము ఇక్కడ చావటానికి ఇదిగో ఇక్కడ మనం తరలించుకొని వచ్చావా, ఇదిగో నువ్వు అక్కడ ఉన్నట్లయితే కొంచెం ఏదో తిని బ్రతికే వాళ్ళం, కానీ ఇక్కడ మాత్రం ఇది ఎర్ర సముద్రంలో మునిగి చనిపోతాము అని ఈ ఎర్ర సముద్రాన్ని వారు దాటలేక వారు ఆ విధంగా గొనుగుతున్నప్పుడు, కానీ ఈ ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుడిగా చూస్తున్నాం. మోషే అంటున్నాడు, ఇదిగో భయపడకు, గట్టిగా నిలబడండి, మిమ్ము రక్షించుటకు యావే ఏమి చేయునో ఇప్పుడు మీరు కనులారా చూడండి. ఇదిగో మీరు చూసినటువంటి ఐగుప్తీయులందరూ కూడా ఎప్పుడూ చూడరు, అంత గొప్ప మహా అద్భుత కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడని చెప్పి ఆ విధంగా వాళ్ళందరూ కనులారా చూశారు. ఆ విధంగా భయపడ్డారు. అప్పుడు వారు యావేను మరియు తన మోషేను వారు విశ్వసించడం, ఆ విధంగా భయము నుంచి వారు విశ్వసించారు అని చివరిలో ఆ వచనం మనం చదువుతాము 14వ అధ్యాయంలో. ఆ విధంగా భయము నుంచి వారు ఆ విధంగా దాటుతూ ఉన్నారు. విశ్వాసానికి దాటం అన్నమాట, రక్షింపబడతారు. కృతజ్ఞత హీనులుగా ఉన్నారు, గునుగుతూ ఉన్నారు, కృతజ్ఞత భావానికి వస్తూ ఉన్నారు. మరణించాల్సి ఉంది, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం నుంచి ఇదిగో స్వేచ్ఛకు, మరణం నుంచి ఇదిగో జీవానికి ఈ విధంగా దాటం అనేది, వారు ఎడారిలో ఆ విధంగా ప్రవేశించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మోషే అప్పుడు దాటిన తర్వాత మోషే ఒక స్తుతి గీతాన్ని పాడతాడు. యావేను గురించి ఒక మంచి గానం చేస్తాడు. 15వ అధ్యాయం నిర్గమకాండంలో చదువుతాం, చాలా చక్కగా ఉండిద్ది ఈ గానము, ఈ పాట. అప్పుడు అంటాడు, ప్రభువు మహా విజయమును సాధించెను, ఆయన గుర్రమును రౌతును సముద్రమును కూలద్రోసెను. యావే నా బలము, యావే నా కీర్తన, ఆయనే నా పాట, ఆయన నా రక్షకుడు, ఆయన నా స్తుతి, ఆయన నా దేవుడు. ఇదిగో యావేని స్తుతింతును. ఇదిగో నా పితరులైనటువంటి ఇదిగో అబ్రహాము, యాకోబు, ఇసాకు వీళ్ళు కూడా దేవుని స్తుతించారు. యావే ఆ విధంగా యుద్ధము చేయవాడు, నా పక్షమును నిలిచేవాడు అని చెప్పి ఆ విధంగా యావే ఒక రక్షించే దేవుడిగా సంతోషంతో తను పాటలు పాడటం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం ఇంకొక విషయం చూసినట్లయితే, ఈ మోషే నీటిని పుట్టించినటువంటి మోషేగా చూస్తూ ఉన్నాము. రాయి నుంచి, ఒకటి నిర్గమకాండంలో ఒకసారి చదువుతాము, సంఖ్యాకాండంలో మరొకసారి చదువుతాం. రాయి నుంచి ఏ విధంగా
నీటిని పుట్టించి దాహము నుంచి వారిని రక్షించాను. మనం 17వ అధ్యాయం చూసినట్లయితే వారు పెద్దలు వాళ్ళందరూ వచ్చి ప్రజలందరూ వచ్చి నిలబడ్డప్పుడు అప్పుడు అక్కడ తన కర్రతో ఆ నీటిని ఆ రాయిని కొట్టడము, ఆ విధంగా రాతి నుంచి నీరు రావడము. మరొక చోట అతను దేవుడు అంటాడు కొట్టదు ఊరకు పలుకు, ఈ రాతితో పలుకు నీళ్ళు వస్తాయంటే మోషే తప్పు చేస్తాడు. తను దేవుడు చెప్పినట్టు చేయకుండా రెండవసారి జరిగినప్పుడు అక్కడ దేవునికి ఆయన పలుకు ఒక వాక్కు మాత్రమే అంటాడు, కానీ ఆయన కర్రతో కొడతాడనమాట. ఆ విధంగా తప్పు చేయడం వల్ల చివరికి యోర్దాను నదిని మోషే దాటలేకపోతాడు. చూడండి, ఇన్ని నీరు దాటిన వాడు చివరికి అవిధేయత వల్ల యోర్దాను నది దాటి ఇదిగో ఆ వాగ్దాన భూమిని చూడలేకపోతాడు. మన అవిధేయత వల్ల కూడా ఇదిగో మనం ఎంత మంచి చేసిన కొన్నిసార్లు మన పరలోకాన్ని వాగ్దాన భూమిని చేరలేకపోవడం అంటే కొన్నిసార్లు అదొక శిక్ష. కానీ చివరికి ఆయన మరణం సమాధిలో ఆయన ఉండదు. ఆయన ఆ విధంగా మరణము లేక జీవించినటువంటి వ్యక్తిగా కూడా మోషేను మనం చూస్తున్నాము దేవుని యొక్క కృప వల్ల. కాబట్టి క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, బండ నుండి నీళ్లు పుట్టించినటువంటి ఈ మోషే, నీటి నుండి తీయబడినటువంటి మోషే, నీటిని రక్తముగా మార్చినటువంటి మోషేగా, నీటిలో నడుమలో నడిచినటువంటి మోషేగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అవన్నీ కూడా మోషే తన కర్ర ద్వారా చేస్తూ ఉన్నాడు. ఆ కర్ర అనేది దేవుని పనిముట్టు అనమాట, పరికరం. మనమందరం కూడా దేవుని చేతిలో ఆ కర్ర లాంటి వాళ్ళం, మన పరికరాలన్నమాట. కాబట్టి అలాంటి దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతమై ఉందాం. ఎందుకంటే దేవుడు మనందరినీ కాపాడేటువంటి దేవుడు, రక్షించేటటువంటి దేవుడు అని చెప్పి మనము అర్థం చేసుకుందాము. అదేవిధంగా మనము క్రీస్తే ఈ జీవ జలం అని చెప్పి కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ దగ్గర కానివ్వండి, మరి వేరే ఇతర ప్రదేశాల్లో మనం వేరే ఇతర సువార్త చూసినప్పుడు మనం ఆయన భయం నుండి విశ్వాసానికి, మరణము నుండి జీవానికి, ఇదిగో నేనే మీ దాహాన్ని తీర్చువాడు, మీరు ఎన్నటికీ ఇదిగో నేను ఇచ్చేటువంటి నీరు తాగి మీరు ఎప్పుడు కూడా దప్పిక కొనడు. ఏ విధంగా ఎడారిలో వాళ్ళు మరలా దప్పిక ప్రతిరోజు వారికి నీళ్లు కావాలి, దప్పిక కొన్నారు. కానీ జీవ జలమైనటువంటి మన క్రీస్తు ప్రభువు మనము ఆయన దగ్గరికి చేరినట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మరణాన్ని నుంచి, బానిసత్వాన్ని నుంచి, దాహం నుంచి దాటించి మనందరికీ కూడా ఒక జీవ జలముగా దేవుడు క్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉంటాడని గ్రహించుదాము. కాబట్టి మోషేని ఏ విధంగా దాటించాడో మనందరినీ కూడా దేవుడు ఈ 40 రోజుల్లో ఈ శ్రమల కాలంలో మన యొక్క క్రమశిక్షణ ద్వారా మనల్ని కూడా ఇలాంటి బానిసత్వ జీవితం నుంచి దాటించాలని కోరుకుందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.